స్వీట్ దోశ చేసుకోవడానికి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. సో ఇంత సాఫ్ట్గా దోశ రావడానికి దానికి ఏమేమి మనం వాడామో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. 1.5 కప్పు బెల్లం తీసుకునేసి ఆ 1.5 కప్పుని వాటర్లో నానబెట్టుకోవాలి. దానికి తగినంత వాటర్ వేసుకుని నానబెట్టుకుని కొంచెం కొంచెంగా బెల్లం నానుతూ ఉన్నప్పుడే ఆ కొంచెం కొంచెం వాటర్ తీసుకొని మనము పిండిలో అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో పక్కన వాటర్ అయితే కలుపుకోకూడదు. మనం బెల్లంలో ఉండే వాటర్ మాత్రమే కలుపుకుంటూ ఉండాలి. సో దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు లైట్గా. సో అలా పిండిని ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. అలా జ్యూసీలాగా కలుపుకోవాలన్నమాట. అలా దోశ వేసేదానికి ఈజీగా వస్తుందన్నమాట. ఉండలు ఉంటే సరిగా రాదు. సో అలా కలుపుకొనేసి ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకునేసి ఇంకా మనము దోశ వేసుకోవాలన్నమాట. నెయ్యి అని వాడచ్చు, ఆయిల్ అయినా వాడచ్చు. నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. ప్యాన్కి నెయ్యి పట్టించేసి ఇంకా మనము దోశ వేసుకోవాలన్నమాట. అది ఒక టైప్ ఆఫ్ ప్యాన్ కేక్ లాగా అనమాట. అలానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది సాఫ్ట్గా. బెల్లం వేయడం వల్ల ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. షుగర్ కూడా వేసుకోవచ్చు, కావాలంటే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. సో అలా చిన్నగా వేసుకోవాలన్నమాట దోశలు. అక్కడక్కడ పైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. సో దోశ కాలిన తర్వాత మనము మళ్ళీ ఒకసారి ఒక సైడు కాల్చుకునేసి ఇంకో సైడు కూడా అలానే కాల్చుకోవాలన్నమాట దోశని. సో చూడండి ఇలా చిన్నగా బబుల్స్ లాగా వచ్చేస్తుంది దోశలో పైకి. అలా వేగిన తర్వాత చిన్నగా దోశని ఒక్కసారిగా కాకుండా చిన్నగా దోశని పైకి తీస్తూ తిప్పేసుకోవాలన్నమాట. సో చూడండి దోశ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట దీన్ని. స్వీట్ దోశ అనేసి 1కి 2 దోశలు 3 దోశలు కూడా తినేస్తారు పిల్లలు. చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా పెట్టచ్చు, బాక్స్లో స్నాక్స్ లాగా పెట్టచ్చు, ఇంట్లో మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా పెట్టచ్చు, ఎలా అయినా పెట్టచ్చు అనమాట. సో పిల్లలకు నచ్చినట్టుగా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చూడండి తుంచితే ఎంత సాఫ్ట్గా తిరుగుతుంది. అంతేనండి.